శ్రీకృష్ణుడు, అర్జునుడు వరుసకు బావబావమరుదులైన ప్రాణ స్నేహితులు. శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత అర్జునుడు ఏమయ్యాడు? అర్జునుడు కూడా చనిపోయాడా? హిందూ ధర్మంలో అత్యంత ప్రాచుర్యం పొందిన దేవుళ్లలో శ్రీకృష్ణుడు ముఖ్యుడు. శ్రీకృష్ణుడు నేతృత్వంలో జరిగిన మహాభారత యుద్ధంలో 100 మంది కౌరవ సోదరులు మరణించారు. దీనివల్ల ధృతరాష్ట్రుడు, గాంధారి కృంగిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? అర్జునుడు, శ్రీకృష్ణుడి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు హస్తినాపుర రాజభవనానికి తిరిగి వస్తాడు. శ్రీకృష్ణుడిని చూడగానే గాంధారి కోపం దుఃఖంతో అగ్నిపర్వతంలా మారింది. తన 100 మంది కుమారులైన కౌరవులను రక్షించటానికి ఏమీ చేయలేదని ఆమె శ్రీకృష్ణునిపై కోపంతో ఉంటుంది. కొడుకులను కోల్పోయిన బాధతో గాంధారి శ్రీకృష్ణుడిని శపిస్తుంది. యుద్ధంలో కౌరవులు మరణించినందున యాదవ వంశం నాశనమైపోతుందని ఆమె శపించింది. గాంధారి శాపం కారణంగా శ్రీకృష్ణుడు మరణిస్తాడు. యదువంశం మొత్తం నశిస్తోంది. గాంధారి తన ఒక్క శాపంతో విశ్రమించదు. ఆమె తన 2వ శాపంగా ద్వారక నాశనం కావాలని శపిస్తుంది. ఫలితంగా శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుంది. మృత్యువు తనను వేగంగా అధిగమించటానికి ప్రయత్నిస్తోందని గ్రహించిన శ్రీకృష్ణుడు దట్టమైన అడవికి వెళ్లి అక్కడ తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎక్కడో ద్వారక, దానికి చాలా దూరంలో తపోవనం. ఆ తపోవనంలో శ్రీకృష్ణుడు తపస్సులో ఉన్నాడు. అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడు తండ్రి వసుదేవుడు ప్రాణం వదిలాడు. ఆ అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది. కాని అందుబాటులో బలరాముడు కూడా లేడు. సమస్త బంధుగణం మధ్య ఘనంగా ఆ కార్యక్రమం అర్జునుడే జరిపించాడు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్త చెప్పాలని వెతుక్కుంటూ ఒక్కడే తపోవనానికి వచ్చాడు. తపోవనమంతా 2 రోజులు కాళ్లరిగేలా తిరిగారు. అలా వెతగ్గా మొత్తానికి ఒకచోట శ్రీకృష్ణుడు కనిపించాడు. కాని ప్రాణం లేకుండా. అర్జునుడు హతాశయుడైపోయాడు, కుమిలిపోయాడు, రోధించాడు. అది శ్రీకృష్ణ కళేబరం కాదని కూడా నమ్మాలనుకున్నాడు. అప్పటికే శ్రీకృష్ణుడు ఆ అరణ్యంలో బోయవాడి బాణం కాల్లో దిగటం వల్ల తన దేహాన్ని విడిచి 4-5 రోజులు గడిచాయి. ఇక ఆ మృతదేహాన్ని ద్వారకకు తీసుకువెళ్లే వీలు లేక అక్కడే అర్జునుడొక్కడే ఏ ఆర్భాటము లేకుండా అంత్యక్రియలు పూర్తి చేశాడు. అష్టభార్యలు, 80 మంది సంతానం, మనుమలు, విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ఉన్న శ్రీకృష్ణుడికి అంత్యక్రియల సమయానికి బావైన అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. శ్రీకృష్ణుడి మరణానంతరం అర్జునుడు తన శక్తులన్నిటినీ కోల్పోతాడు. కృష్ణుడి ఆత్మ అయిన శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన 1600 మంది భార్యలతో సహా ద్వారకాలోని పౌరులందరినీ అర్జునుడు ఇంద్రప్రస్థానికి తీసుకువెళతాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి అత్యంత శక్తివంతమైన బంధువు, మార్గదర్శి. శ్రీకృష్ణుడు చనిపోవటంతో అర్జునుడు తన శక్తినంతా కోల్పోయి సాధారణ పౌరుడిగా మిగిలిపోతాడు. సరిగ్గా ఈ లాక్డౌన్ సమయంలో కూడా చాలా మందికి అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత బలగం ఉన్న మనిషి అయినా, ఎంత కీర్తిమంతుడైనా, సినీ ప్రముఖుడైనా, రాజకీయ నాయకుడైనా ఈ లాక్డౌన్ సమయంలో ప్రాణం విడిస్తే ఎవ్వరూ రాలేని పరిస్థితి. అంతిమయాత్రకు పట్టుమని 10 మంది కూడా లేకుండా ముగించేశారు. అయినా పరమాత్ముడికే తప్పలేదు. మానవ మాతృలం మనమెంత.